ఆ ఫ్యాన్ కొనుక్కరమ్మని పైసలు ఇచ్చిండు. నిన్న ఫ్రెండ్షిప్ డే అని దావత్ ఇచ్చిన దోస్తులకి. ఇప్పుడు ఫ్యాన్ ఎట్లా కొనుక్కోపోవాలి? అరే ఇదేదో ఎలక్ట్రికల్ షాప్ ఉన్నాయి కదా, ఇలా పోయి అడుగుదాం. ఫ్యాన్లు అయితే ఉన్నాయి మన దగ్గర, 2000 ఉన్నాయి. ఈ 2000తోని ఫ్యాన్ కొనాలి. ఇప్పుడు పైసలు మేనేజ్ చేయాలి అన్నని. చూద్దాం, ట్రైల్ అయితే వేద్దాం ఒక రౌండ్. నమస్తే అన్న, కొత్త మోడల్ ఫ్యాన్లు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? ఏం మోడల్ ఉన్నాయి? 2024 మోడల్ అండి, చూసావా? కొత్త మోడలా? కొత్త మోడలా? ఏం కంపెనీ అది? ఆయుష్ కంపెనీ. అదొద్దా అన్న, నాకు గది తీసుకురా. మంచిగా ఉంది అది చూడనీకి. ఏదైనా అమ్మేదా మేము. నాకు పండుకుంటే నిద్ర చల్ల పోవాలి, మేఘాల్లో వండుకున్నట్టు ఉండాలి. పండుకుంటే నిద్ర చల్ల పోవాలి, మేఘాల్లో వండుకున్నట్టు ఉండాలి. సప్పుడైతే అసలు రావద్దు, స్మూత్ తిరగాలి ఫ్యాన్. అట్లాంటి ఫ్యాన్. అట్లాంటిది. ఇంకోటి, నాకు ఇప్పుడు నెక్స్ట్ చలికాలం వస్తుంది, మంచిగా ఫ్యాన్ వేడిగా కూడా తిరుగుతుందా? వేడిగా కూడా తిరుగుతుందా? ఏసీ చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి. ఏసీలో మనం ఇంట్లో పెట్టుకుంటే వేడిగా అవుతాయి. వేడి కావాలి. వేడి వస్తే కానీ 6000 మళ్ళా. 6000? దీన్ని మరి రిమోట్ ఉంటుందా? ఎట్లా ఆపరేట్ ఉంటుంది? ఇట్లా కొట్టాలి. సప్పట్లు కొట్టు. ఇట్లా కొట్టాలి. సప్పట్లు కొట్టాలి. సప్పట్లు కొడితే నీకు వస్తాయి. చూడలేవా? ఆన్లైన్ లో చూస్తలేవా? మొత్తం చూడలే. నీ షాప్ లో వింటున్నా ఫస్ట్ టైం. నీ బోర్డు చూసి వచ్చిన, సాయి తిరుమల ఎలక్ట్రికల్. బోర్డు మీద ఫోటో కూడా మస్తుంది, అందుకే ఫ్యాన్లు ఉన్నట్టున్నాయని చూద్దామని వచ్చిన. ఇప్పుడు ఇది మోడ్ చేంజ్ కావాలంటే ఎట్లా, ఎన్ని సప్పట్లు కొట్టాలి? నార్మల్ గాలికి ఒకటి కొట్టాలి. నార్మల్ తిరుగుతుంది. నార్మల్ గా మీడియం తిరుగుతుంది. నీకు చల్లగాలం అంటే 2 కొట్టాలి. వేడి గాలి అంటే 3 చప్పట్లు కొట్టాలి. ఇట్లా 3 చప్పట్లు కొడితే తిరుగుతుంది. వేడి గాలి వచ్చి వేడి గాలి అట్లా. రిమోట్ ఏముండదు ఇక. రిమోట్ ఏముండదు ఇక. అదే బస్సున్నా వచ్చి నేను నీ దగ్గరనే ఇప్పుడే ఫస్ట్ వింటున్నా. వచ్చి మీరు ఏడాది చూస్తారు ఫ్యాన్లు, ఏడాది చూస్తారు ఇక మీరు. ఏడాది చూస్తారు ఫ్యాన్లు, ఏడాది చూస్తారు ఇక మీరు. చూడు మొత్తం చూడండి, మీరు చూడండి. చూడు, ఇలా గీత ఉంది. ఇవన్నీ 3 కలర్స్ ఉంటాయి. నాకు కలర్స్ కలర్ అయితే అన్ని ఒకటే ఉంటది, కానీ నాకు పండుకుంటే చల్లగా ఉండాలి. పండుకుంటే చల్లగా ఉండాలి. గిర్రగిర్ర సప్పుడు అయితే అస్సలు అవ్వదు. గిర్రగిర్ర సప్పుడు అయితే అస్సలు అవ్వదు. తిరగదు ఏం సౌండ్. గిరగిర. ఇంకేం ఫీచర్లు ఉన్నాయని ఇలా కొత్తగా? ఫీచర్ ఏం లేదు. ఇంకా నువ్వు 10,000 పెడితే లైట్ కూడా వస్తుంది. 10,000 పెడితే లైట్ కూడా వస్తుంది. ఎట్లా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? లైట్ వస్తుంది. అది 4 సపోర్ట్లు కొట్టాలి. 4 సపోర్ట్లు కొట్టాలి. అంటే పొద్దున ఒక లైట్, సాయంత్రం ఒక లైట్. అట్లా రాదు, ఒకటే లైట్ వస్తుంది. ఒక సపోర్ట్ కొడితే ఒకటే లైట్ వస్తుంది. ఏ కలర్ వస్తుంది? అది మిల్క్ వైట్. మిల్క్ వైట్ అంటే ఇట్లుంటదా? మిల్క్ వైట్ అంటే కలర్ తెలదా నీకు? అంటే ఇది తెల్లగా ఉంటది, క్రీమ్ మిల్క్ వైట్. మీ షర్ట్ కలర్ మస్తు ఉన్నది. ఆ కలర్ అయితే జబర్దస్త్ ఉంటది. నువ్వు వాస్తవం చెప్పినా నిజం. నువ్వు ఏదో వాస్తవం చెప్తాను తమ్ముడు, అట్లా ఏం లేదు. పెట్టినప్పుడు మీరు డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. అవునన్నా. ఇప్పుడు సరే, ఎంత అంటావు పైసలు? 6,000. ఆ లైట్ వచ్చేది ఇదేనా? ఇంకోటి అది 10,000 అంటావా? తక్కువ లేదా? తప్పలేదు. ఇది 6,000. ఇది 6,000. 10,000. లైట్ ఎక్స్ట్రా ఉంది దాంట్లో. చూసుకోండి. ఏ లైట్ ఎట్లా ఇంట్లో ఉంటాయి అన్న? ఇది అయితే కొంచెం సపోర్ట్లు అందులో కూడా ఉంటాయి. సపోర్ట్లు కొట్టుడు సపోర్ట్, దానికి రిమోట్ వస్తుంది. ఇక రిమోట్ ఎందుకులే, మళ్ళీ అలా సెల్ వేయాలి. సపోర్ట్లు మన నిద్రలో ఇట్లా కొట్టినో ఇట్లా అంటే నీకు ఏది కావాలంటే అది వస్తుంది. నిద్రలో ఇట్లా కొట్టినో ఇట్లా అంటే నీకు ఏది కావాలంటే అది వస్తుంది. 5 కొడితే ఆఫ్ అయిపోతుంది. 5 కొడితే ఒకటి. ఇది నాకు మళ్ళీ ఒకసారి మంచిగా క్లారిటీ చెప్పన్నా. ఒక సపోర్ట్ కొడితే ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తావు ముందు, ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసి ఏం తిరగదు, కానీ కరెంట్ సప్లై అవుతుంది. స్విచ్ అనాలి, మంచి నార్మల్ తిరుగుతుంది. అంటే స్విచ్ చేయగానే తిరగదు. కరెంట్ పాస్ అవుతుంది ఫ్యాన్లకు. నేను సప్పట్లేదు కదా ఇది. బస్సు 2 కొట్టాలి, చల్లగాలి వస్తుంది. 3 కొట్టాలి, వేడి గాలి వస్తుంది. 4 లేదు. ఇక 5 కొడితే బంద్. 5 కొడితే బంద్. 5 కొడితే బంద్. 4 ఏం లేదు. స్పీడ్ గీడు ఏం లేదు, ఒకటే స్పీడ్.
ఒకటే స్పూన్. మరి నాకు తక్కువ గాలి కావాలంటే ఎట్లా అన్న? నీకు ఫస్ట్ అనే కదా నార్మల్ వస్తుంది అది. ఇంకా దానికన్నా తక్కువ మినిమం అంత ఉంటుంది, అంతకంటే తక్కువ లేదు ఇక. ఇది ఒకటే గాలి కొడుతుంది, నార్మల్ వస్తుంది, ఇది సరిపోతుంది యావరేజ్. సరే అన్న, ఈ ఫ్యాన్ అయితే మస్తుంది, నచ్చింది నాకు, జబర్దస్త్ ఉంది. నువ్వు మస్తు చెప్తున్నావు అన్న మాటలు మాత్రం, నువ్వు మస్తు చెప్తున్నావు అన్న మాటలు మాత్రం. సరే అన్న, ఇది ఫ్యాను ఇక లాస్ట్ ఎంత ఇస్తావు చెప్పు? ఇక అంతే, ఇక ఓ 500 తక్కువే అండి మీరు. నేను మా తాత తెలిసే ఉంటది నీకు, తెలుసా? పైసలు తెచ్చిస్తారా? ఏదన్నా కొంచెం తక్కువ, మా తాత పేరు చెప్తే అన్న కొంచెం తక్కువ అన్న. 500 తక్కువే అండి ప్రసాద్ గారు. మా తాత ఎవరు చెప్పు? అది ఇట్లా వస్తాడు కదా, దేకుండా వస్తాడు కదా, ఇట్లా వస్తాడు కదా, ఆయనే కదా గుట్టం గోపాల్. వస్తాడు కదా, ఇట్లా వస్తాడు కదా, ఆయనే కదా గుట్టం గోపాల్. నువ్వు మస్తు గుర్తు పెట్టుకుంటావు అన్న, నీకు నాలెడ్జ్ బాగుంది. ఇట్లా వస్తాడు, నాకేం తెలియదు. నల్లది పోయి తెల్లది అయిపోయింది ఇప్పుడు చూసి. సరే గాని ఎంతకి ఇస్తావు చెప్పన్న లాస్ట్? 500 తక్కువ తమ్ముడు. ఇక ఎంత ఇప్పుడు? 5,500. 5,500. ఇక నా మాట కోసం, మా తాత కోసం 5,000కి ఇచ్చేసేయి. సరే ఇక్కడికి పొద్దున ఎందుకు వస్తారా మీరు? డబ్బులేంది? డబ్బులు లేవు కాదన్న, డబ్బులు ఉన్నాయి కానీ మా తాత దగ్గర ఉన్నాయి, మా తాత ఇస్తలేడు. 5,000 మా తాత గోసి కట్టాడు అన్న, ప్యాంట్ ఎత్తాడు. మా తాత గోసి కట్టాడు అన్న, ప్యాంట్ ఎత్తాడు. ఇప్పుడు ధోతి వేస్తుండే, ఇప్పుడు ప్యాంట్ వేస్తుండే ఆయన. ఇది మంచిగా టేపేసి అన్న, జర పోకుండా మళ్ళా. నువ్వు పైసలేమో తాత ఇస్తాడు, పని తీసుకుపోతున్నావు. మరి తీసుకుపోవాలి, మనమే ఇంట్లో చిన్నోళ్ళం కదా, స్టూడెంట్ తీసుకోవాలి. ఇప్పుడు అట్లే తిప్పుతారన్న మనల్ని, చిన్నోళ్ళనే తిప్పుతారు ఇంట్లో. వాళ్ళు చెప్పారు, నువ్వే వస్తున్నావు. ఇప్పుడు ఇది ఫిట్ చేయాలంటే ఎట్లా అన్న? ఇది లోపల ఉంటది, లోపల ప్యానర్స్ ఉంటాయి, క్లాంపులు ఉంటాయి, రబ్బర్ ఉంటది, బ్లేడ్స్ ఉంటాయి, ఫిట్ చేయొచ్చు. ఇది అంటే మీదేమన్నా యూట్యూబ్ లో ఛానల్ ఉందా? ఛానల్ ఉంది, చూసుకోవాలా. తిరుమల ఎలక్ట్రికల్ దాంట్లో అని కొట్టు వస్తుంది, అందులో ఫిట్టింగ్ చూపించిన ఆ రకంగా చేసుకో. ఏమని ఉంటది? సాయి తిరుమల ఎలక్ట్రికల్ అని ఉంటది, దాంట్లో యూట్యూబ్ పో, ఫ్యాన్ ఫిట్టింగ్ ఎట్లా అని చూడు. దాంట్లో ఫ్యాన్ ఫిట్టింగ్ వస్తుంది, ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. మీకు ఆ ఫెసిలిటీ కల్పించిన, లేకుండా 1000 రూపాయలు అంటే మీరు బిగిస్తే 1000 రూపీస్ ఎక్స్ట్రా, 1000 రూపీస్ ఎక్స్ట్రా, 1000 రూపీస్. ఇక నేనే తిప్పలు వాడతలే అన్న, ఎట్లా యూట్యూబ్ లో ఛానల్ చూసి. ఏం చేస్తారు? కాలేజీకి ఫ్యాన్ అయితే మంచిదే అన్న, కొత్తది. కొత్తది పాత ఎందుకు ఇస్తా మీకు? డబ్బులు ఇచ్చినాక ఓకే, బ్లేడ్స్ ఇస్తా. దీనికి బ్లేడ్లు ఉంటాయా? బ్లేడ్ లేదు, ఫ్యాన్ ఎట్లుంటుంది తమ్ముడు? విచిత్రంగా మాట్లాడతారు. అవును, కరెక్టే. అంత దుమ్ము వస్తుంది అన్న, ఇది దుమ్ము వస్తుంది, దుమ్ము దులిపియాలి. దులిపిస్తా. ఇది దగ్గు పెట్టించినా అన్న, మీద పడుతుంది. మళ్ళీ ఫ్యాన్ కొనడేమో కానీ హాస్పిటల్ ఖర్చులు అయ్యేటట్టున్నాయి. ఏం కాదు, మీకు 3 కలర్లు వస్తాయి, చేసుకో. తాత దగ్గర పైసలు పట్టాయి, మా తాత దగ్గరనే తీసుకో ఇక మొత్తం. ఇప్పుడు ఇస్తా అంటే కదా. ఇగో నీకు నిజం చెప్పాలన్న, నా దగ్గర మా తాత పైసలు ఇచ్చిండు ఫ్యాన్ కొనుక్కరమ్మని. కానీ ఫ్రెండ్షిప్ డే కదా, మా దోస్తులకి దావత్ ఇచ్చిన. ఫ్రెండ్షిప్ డే కదా, మా దోస్తులకి దావత్ ఇచ్చిన. అబ్బా తమ్ముడు, కరెక్ట్. మీరు దోస్తులకు దావత్ ఇంకోసం మా పనిచేసేకి ఎందుకు ఎందుకు రాదు నాకు అర్థం కాదు. మీరు ఇక నేను ఇట్లా మర్చిపోయిన, ఫ్యాన్ కొనాలి, మా తాత పైసలు ఇచ్చిన అనుకోలే. దోస్తులు ఉన్నారు కదా అన్న, ఇవాళ వెట్టుడే కదా మనం దోస్తాన్లు ఎట్లుంటది. దోస్తులు ఉన్నారు కదా అన్న, ఇవాళ వెట్టుడే కదా మనం దోస్తాన్లు ఎట్లుంటది. ఇప్పుడు నా దగ్గర లేవు, ఆ 2000 కూడా ఉత్తగా చెప్పిన చూద్దామని. మా తాత కడుతా, లేకుండా ఫ్యాన్ అయిపోగా వస్తా. నేను చెప్తున్నాను ముందే, ఓకే? నాకు బిస్కెట్ ఇక మా తాత ఇస్తలే అన్న, మా తాత ఇవ్వకుండా ఏం చేస్తాడు? తీసుకోపో. మీ పెద్ద మనిషి చెప్పి ఆయన పెద్ద మనిషి పేరు ఖరాబ్ చేస్తున్నాడు. మంచి పేరు మా తాత మంచోడు. ఆ పేరు చెప్పే కదా నువ్వు తీసుకుపోతున్నావు, ఆ పేరు నిలబెట్టి. మా తాత పేరు చెప్పి నేను కాలనీ అంతా అందరి దగ్గర సామాన్ కొంటా పోతా. ఇక అదే ఉన్నట్టు కొంచెం మంచి కవర్ రాదన్న, గోతాన్లు వేసి ఇస్తున్నావు. నువ్వు 1 రూపాయి ఇచ్చేది లేదు కానీ పైసలు. అంటే పైసలు తర్వాత అయితే తీసుకుంటావు కదా. ఎప్పుడు ఇస్తాడు మీ తాత? ఏం వేసుకోపో, అది పట్టుకోపో, కవర్లు లేవు. అదో పెద్ద కవర్ ఉంది అన్నాడ.
అన్ని కస్టమర్లే అమ్మా, అన్ని మీకు ఇవ్వాలా ఉన్నది తీసుకోపో. చిత్రంగా మాట్లాడతారు. బిగించుకోవడానికి స్క్రూ డ్రైవర్ ఏమన్నా ఉంటుందా అన్న? స్క్రూ డ్రైవర్ లేవునట, లేవా? లేవు లేవు. నీ తాతలు మరి తీసుకో, నువ్వు వనవు తాతలు మరి తీసుకో. సరే ఇక ఈ ఎట్లా పట్టుకోవాలని నాకు అర్థం. ఈ సంకలు పెట్టుకుని పోతే అందరు నవ్వుతారు అన్న. పెట్టుకో, పో ఇక పో. మీ తాత వస్తుంది, పో ఇక.